విగ్రహాన్ని తగలబెట్టడం, చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టడం, చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహం తగలబెట్టడం, అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టి సంఘటన సమగ్ర విచారణ శిక్షించాలి దుండగులను. చిత్తూరు జిల్లాలో ఎదురుకుప్ప మండలం దేవునిపేట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని దుండగులు తగలబెట్టడం అనేది దుర్మార్గమైన చర్య. గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఈ యొక్క అమానుష్య ఘటనకి పాల్పడితే ఈ యొక్క సంఘటన మీద సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి కుల వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, మనువాద మతోన్మాద శక్తులు రాజ్యం వెళ్తా ఉన్నాయి. బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పొగుడుతూనే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని నాశనం చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్న కళల్ని నిజం చేయాల్సిన మనువాద మతోన్మాద పాలకులు ఆ యొక్క కళల్ని నీరు గచ్చిన కుట్రలు చేస్తూ ఉన్నారు. ఆయన రాసిన రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా, లేకుండా చేసే విధంగా ఉంటూ ఆ యొక్క ప్లేస్లోకి మనస్మృతి చేసడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాంటి క్రమంలో అనేక రాష్ట్రాల్లో అంబేద్కర్ విగ్రహాలని తగలబెడతా ఉన్నారు, ధ్వంసం చేస్తూ ఉన్నారు, తలకాయలను దొరికేస్తూ ఉన్నారు, దళితులను కూడా దుర్మార్గమైన పద్ధతుల్లో దాడులు చేస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్య మొన్న గురువారం చిత్తూరు జిల్లాలో ఎదురుకుప్ప మండలం దేవలంపేట గ్రామంలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి నిప్పు పెట్టి తగలబెట్టడం అనేది ఇది పిరికిబద్ధ చర్య. అంబేద్కర్ గారు అవమానపరచటమే. అంబేద్కర్ విగ్రహాలని తగలబెడితే ఇది సరైనది కాదు. కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరిపించమని చెప్పి కేవీపీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ఎవరైతే దుర్మార్గానికి పాల్పడ్డారో పార్టీలకు అతీతంగా, పార్టీలతో సంబంధం లేకుండా ఈ దుర్మార్గానికి పాల్పడే అందరి మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ఈరోజు దళితులకే రక్షణ లేకుండా పోయే క్రమంలో అంబేద్కర్ విగ్రహాలకే రక్షణ లేదు, మహనీయుల విగ్రహాలకే రక్షణ లేదు. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకి రక్షణ కల్పించమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ దుర్మార్గానికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడోది, ఈరోజు రాజ్యాంగం మీద దాడి జరుగుతూ ఉంది. రాజ్యాంగ హక్కుల్ని కాలు రాస్తా ఉన్నారు. రాజ్యాంగం ఫలాల్ని పేదలకి అందకుండా చేసే గుర్తు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, అంబేద్కర్ గారి కళల్ని నిజం చేసుకోవాలి. ఆ క్రమంలో కుల వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క దుర్మార్గం ఘటనని ఖండిస్తూ నిరసనలకి పిలుపునిచ్చింది. ఈ నిరసనలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ దుర్మార్గానికి పాల్పడే దుండగుల మీద చర్య తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం.